యాజమాన్యానికి పనిచేసిన కార్మికులు జీతాలు ఇవ్వడం చేత కాదు. పనిచేసిన కాలానికి 6,000 మందికి హెచ్ఆర్ ఎగ్గొట్టడం చేతనవును, ఇన్సెంటివ్లు ఎగ్గొట్టడం చేతనవును. నిన్నగాక మొన్న లీవ్ ఎన్కాష్మెంట్ సంబంధించి మార్చి 31 వరకు అమ్ముకోవడానికి వీళ్ళని చెప్పినట్టు యాజమాన్యం నిరంతరం వారు చెప్పేవారు కూడా అమ్ముకోవడం లేదని మరో సర్టిఫికేట్ ఇవ్వడం చేతనవును. యాజమాన్యాన్ని కలుద్దామంటే కలవడానికి భయపడడం, అపాయింట్మెంట్ లేదని చెప్పడం ఈ చేతనవును. రా మెటీరియల్లో అనేక అవకతవకలతో చైర్మన్ వెళ్ళిపోయాడు ఇంటికి. ఇప్పుడు కూడా అనేక మంది దొంగలు ఉన్నారు దీంట్లో. దీన్ని పట్టుకోవడం చేత కాదు. SMS 2 కాలిపోతే 100 కోట్లు ఖర్చు అయిపోతే దానికి బాధ్యత తెలిసే దమ్ము యాజమాన్య ప్రభుత్వానికి లేదు. కేవలం కార్మిక సంఘాల నాయకులకు మీటింగ్ పెడితే మా హక్కుల కోసం, మా సమస్యల కోసం మీటింగ్ పేరుతో వారిని షోకాజ్ నోటీస్ ఇస్తావా, సస్పెండ్ చేస్తావా? ఎన్నాళ్ళు నీ దౌర్జన్యం ఇది? CMD బంగ్లాల నుంచి మిమ్మల్ని ముట్టడించాలని చెప్పేసి కార్మికులు కోరుతాం. ప్లాంట్ నియమాలు తీసుకోవాలనుకుంటూ ఉన్నారు మీరు. కార్మిక చట్టాలు లేవా? లేబర్ లాస్ లేవా? లేబర్ డిపార్ట్మెంట్ లేదా? మనం కూడా అర్థం చేసుకోవాలి. నాయకత్వం నిన్ను తిట్టారు, నువ్వు పట్టించుకోలేదు. నీ ఇంటి ముందుకు వచ్చి తిట్టారు, నువ్వు పట్టించుకోలేదు. నీ ఇంట్లోకి వచ్చి కొడతారు. చూద్దామా, తిరగబడదామా? ఎన్నాళ్ళు ఇది దాష్టికం. కాబట్టి బతికేది ఎంతకాలం ఎవరికి తెలియదు. బతికిన 4 రోజులు రాజ్యాల బతకాల పుల్లా ఉండాలా. కాబట్టి చూద్దాం, ఇవాళ కూర్చొని మాట్లాడదాం. రేపు యాజమాన్యం మనం తెలుసుకుందాం. వాళ్ళ వీళ్ళకి తేలాలి. దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి, కుట్రలు చేసి మీరు ఒక పక్క, కంపెనీ కోసం కాయ కష్టం చేసి కంపెనీ ఉన్నతి కోసం పనిచేస్తూ 1600 రోజులు రాత్రనక పగలనక కొట్లాడితే వచ్చింది ఈ 11,430 కోట్ల ప్యాకేజీ. ఈ ప్యాకేజీలో కూడా తినడం కోసమే ప్రయత్నం చేస్తాం. ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి, అని చూపిస్తాం. కాబట్టి మిత్రులారా, ఒక పక్క కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తీసేస్తూ, రెండో పక్క పర్మనెంట్ ఉద్యోగాల జీతాలు కూడా 8 మాసాలు చెప్పకుండా మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారే. మీరు జీతాలు తీసుకోవడం లేదా? 6,000 మంది ఉద్యోగులకి 5,500 కోట్ల రూపాయలు హెచ్ఆర్ ఎగ్గొట్టి ఎన్ని నెలలైంది? అది ఏ విధంగా కట్టాలి? నీకు బాధ్యత లేదా? అంటే నాయకులు నోరు ముగించేస్తే ఇంకెవడో మాట్లాడని చెప్పి అనుకుంటా ఉన్నావా? కాబట్టి తెగిస్తే పిల్లి అయినా సరే 4 గోళ్ల మధ్య కళ్ళు పీకేస్తే సామెత గుర్తు తెచ్చుకోండి. కాబట్టి మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. మేము తెలుసుకుందామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ భవిష్యత్తు ఆందోళనకి కార్మిక వర్గం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.